హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొద్దున్నే ముగ్గేసేసాను. ముగ్గు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కనోళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయో చూసేద్దామా. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, ఆడవాళ్ళకి పక్కనోళ్ళు వేసిన ముగ్గులనే కాదు, చీరలైనా నగలైనా మనకన్నా పక్కనోళ్ళు ఎలా ఉన్నాయా అని చూడాల్సిన ఆత్రం ఎక్కువ ఉండిద్ది. అందుకని నాకు ఆబ్వియస్లీ అదే కాబట్టి పక్కనోళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయో చూసేద్దామని చెప్పేసి బయలుదేరిపోయాను. అమ్మ, ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో. నాకంటే బాగుంది ఈ ముగ్గు. అమ్మ, ఈ ముగ్గు కూడా ఎంత పెద్దగా ఉంది. ఈ యొక్క బాగా వేసింది, కోడి పుంజులు కూడా వేసింది. మా అత్త ఇంకా వేస్తానే ఉంది. చిన్న ముగ్గు అయినా డిజైన్ బాగుంది. నాకన్నా అందరూ బాగానే వేస్తున్నట్టున్నారు. ఈ ఆంటీ కూడా ఇంకా వేస్తానే ఉంది. ఈ ఆంటీ కూడా నెమిలే వేసింది. అయ్యో, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ నెమిల్లే వేసేసాం. అంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు వేసేసిన అన్ని నెమిల్లే వేసేసాం. హ్యాపీ పొంగల్. ఈ ముగ్గు కూడా బాగుంది. ఈ యొక్క కూడా ఇంకా వేస్తానే ఉంది. మా అత్తది ఇది. ఇక్కడ ఆవు పేడ కోసం వచ్చేసాను. ఆవు పేడ తీసుకుందామని. పేడ కావాలి. సీరియస్గా పండమంటున్నాయి. పేడిస్తావా నాకు? ఈవిడ నాకు పెద్దమ్మ అవుతుంది, పండగ కదండి, అందుకని ఆవుకి పూజ చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత నేను పేడ చేసుకుంటాను. తినేది అనుకుంటుంది అది. నీళ్ళు వద్దంట దానికి. మేతే కావాలా? అసలు రాదులే. ఆవు పేడ గొబ్బెమ్మ పెడితే దాన్ని పెడగొట్టి దాని ఆటితోటి పొంగల్ చేసి పెట్టాలి దేవుడికి. మళ్ళీ సిప్పులో పడేయకూడదు పేడ. మనకి పేడ వచ్చేసింది. పేడ తీసుకొని గొబ్బెమ్మలు పెట్టాలో. గొబ్బెమ్మలు పెట్టడానికి పేడ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం పొద్దున్న ఈరోజు లేట్గా లేచి లేట్గా వేసేసి పేడ తీసుకొచ్చేసుకున్నాం కదా. అది కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం నీళ్లు తడుపుకొని మెత్తగా పిసికేస్తున్నాను. గొబ్బెమ్మలు చేయాలి కదా, 5 గొబ్బెమ్మలు చేయాలి. అందుకని మెత్తగా పిసికేస్తున్నాను అనమాట పేడని. పిసికేసిన పేడతోటి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తున్నాను. మధ్యలో పెద్దది, చుట్టూరు చిన్న చిన్న 4 పెట్టేశాను. 5 గొబ్బెమ్మలు. ఇంకా ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఎలా ఉంది నా ముగ్గు? ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. హ్యాపీ పొంగల్ అని రాశాను. చూసారా, మా హరిదాస్కి కాళ్ళు చేతులు లేవు, ఎందుకంటే నాకు గీటు రాదు. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి పొంగల్ వండుకొని పోలేరు అమ్మవారికి పులిహోర పొంగలి చేసుకొని తీసుకెళ్తున్నాము. మా అమ్మ, మా నాన్న, మా బొడ్డోడు.
అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము, ఇంకా అందరికీ ప్రసాదం పెట్టేశాము. ఈవిడ మా ఊర్లో పోలేరమ్మండి. సంవత్సరం సమ్మర్లో జాతర కూడా చేస్తారు. ఇక్కడ వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, డాబా పైన పిల్లలు చీర కట్టుకొని పాటలు పెడుతుంటే పైన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేను చూసి వీడియో తీశాను. చాలా దూరం లేండి, వాళ్ళు నన్ను చూడలేదు. ఎవరో కాదు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంక జూమ్ చేసి వీడియో తీస్తున్నాను. అక్కడ మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళేమో మా మేనత్త వాళ్ళ మనవాళ్ళు. ఇంకా వీళ్ళు బాగా ప్రాక్టీస్ అయ్యి డ్యాన్స్ వేయడానికి వచ్చేసారు. నాకైతే ఆ లంగావణీలు బాగా నచ్చేసినాయి. కలర్ కాంబినేషన్ బాగుంది. పట్టు లంగావణీలు. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. ఇద్దరు ఒకేలా వేసుకున్నారు. నాకైతే బాగా నచ్చినాయి అండి అవి. మా సంక్రాంతి ఇలా గడిచిపోయింది హ్యాపీగా. బాయ్ ఫ్రెండ్స్.